అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి తర్వాత నటసింహం బాలకృష్ణ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుంది చెప్పు? పక్కా స్క్రీన్లన్నీ చినిగిపోతాయి. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ మెగా ఫ్యాన్స్, ఇక్కడ బాలకృష్ణ ఫ్యాన్స్, తర్వాత అందరి ఫ్యాన్స్ ఈ సినిమా పైన విపరీతంగా నమ్మకాలు అయితే పెట్టుకున్నారు. కానీ ఎప్పుడొస్తుంది వీళ్ళిద్దరి మధ్య సినిమా? ఆ డైరెక్ట్ అంటే వీళ్ళిద్దరిని ఒకే స్క్రీన్ మీద చూపించే డైరెక్టర్ ఎవరు అని చాలా ఆతృతగా అయితే చూస్తూ ఉన్నారు. కానీ వీళ్ళిద్దరిని ఒకే స్క్రీన్ మీద చూపించాలంటే ఆ డైరెక్టర్‌కి దమ్ము కూడా ఉండాల. కొంచెం ఇస్తకపోయినా ఆ డైరెక్టర్ టాప్ లేచిపోతుంది. అవునా కదా! విపరీతంగా కాంట్రోవర్సీ అయితే అయిపోతాడు. ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి రెడీగా ఉన్నాడు. బాలకృష్ణ రెడీగా ఉన్నాడు. ఆల్రెడీ వీళ్ళిద్దరూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసినారు. అవునా కదా! అంటే ఒక మంచి స్టోరీతో ఏ డైరెక్టర్ అయినా గానీ వీళ్ళ ముందుకేమన్నా వచ్చి మల్టీ స్టారర్ మీ ఇద్దరిని పెట్టి తీయిస్తానంటే ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి రెడీగా ఉన్నాడు. బాలకృష్ణ అయితే రెడీగా ఉన్నాడు. ఒక పెద్ద ఈవెంట్‌లో బోయపాటి శ్రీనుకి ఒక సవాల్ కూడా విసిరినాడు మెగాస్టార్ చిరంజీవి. ఒక అద్దిరిపోయే స్టోరీతో మీరేమన్నా అంటే మా దగ్గరికి వస్తే పక్కా సినిమా తీస్తామని మెగాస్టార్ చిరంజీవి సై అంటే ఇక్కడ బాలకృష్ణ కూడా సై అనిన్నాడు. అవునా కదా! ఆ టైంలో ఇక్కడ బోయపాటి శ్రీను ఒక చిరునవ్వు నవ్వి సైలెంట్‌గా అయితే ఉండిపోయినాడు. దానికన్నా అదృష్టం ఇంకేమన్నా ఉంటుందా అనే సైలెంట్‌గా అయితే ఉండిపోయినాడు. కానీ దాని తర్వాత ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. అవునా కదా! అంటే బోయపాటికి కూడా భయమేసిందేమో వీళ్ళిద్దరిని ఒకే స్క్రీన్‌లో చూపిస్తే ఎలా ఉంటుందో పరిణామం అని ముందుగానే తెలుసుకొని ఏమన్నా భయపడ్డాడేమో తెలీదు. కానీ ఇప్పుడు అనిల్ రావిపూడి అంటే టాప్ డైరెక్టర్‌లో ఒకడు అనిల్ రావిపూడి కూడా వీళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్‌లో చూపించడానికైతే రెడీగా ఉన్నాడు. ఒక అద్దిరిపోయే స్టోరీ అయితే వస్తే పక్కా వీళ్ళిద్దరితో మల్టీ స్టారర్ తీయిస్తానని ఆల్రెడీ చెప్పేసినాడు. అవునా కదా! ఆల్రెడీ బాలయ్యతో భగవంత్ కేసరి తీసినాడు. 139,00,00,000 కలెక్షన్ అయితే చేసింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే ఒక బిగ్గెస్ట్ గ్రాసర్. అవునా కదా! దీంతో బాలకృష్ణకి అనిల్ రావిపూడి మీద ఒక మంచి దర్శకుడు అనైతే నమ్మకం అయితే పెరిగిపోయింది. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవితో మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా అయితే తీసినాడు. జనవరి 12వ తారీఖు అయితే రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఏమైనా బ్లాక్ బస్టర్ అయితే చిరంజీవి కూడా ఒక మంచి ఇంప్రెషన్ అయితే పెరుగుతుంది అనిల్ రావిపూడికి. అవునా కదా! కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమంటే ఇక్కడ మెగాస్టార్ చిరంజీవికి తర్వాత బాలకృష్ణకి వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఎలా ఉన్నదే పెద్ద సమస్య. అవునా కదా! అసెంబ్లీలో అంటే కొంచెం కాంట్రోవర్సీగా మాట్లాడేసినాడు బాలకృష్ణ. అవునా కదా! దానికి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చినాడు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో మెగాస్టార్ ఫ్యాన్స్ వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ అని ఈ యుద్ధం కూడా జరిగింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ బీజేపీతో తర్వాత టీడీపీతో కలిసి నడుస్తున్నారు కాబట్టి అది అక్కడికే చల్లారిపోయిందనే చెప్పొచ్చు. కానీ వీళ్ళిద్దరితో సినిమా తీసే డైరెక్టర్ ఎవరు? బోయపాటి శ్రీనునా లేకపోతే అనిల్ రావిపూడినా? సినిమా ఒప్పుకుంటే కాదు వీళ్ళిద్దరిని సమానంగా చూపించాల. అవునా? లేకపోతే ఆ డైరెక్టర్ టాప్ లేచిపోతుందని చెప్పొచ్చు. అనిల్ రావిపూడి పక్కా రెడీ అయితే అయితా ఉన్నాడంట. ఈవెన్ నాగార్జునతో కూడా సినిమా తీస్తానని ఒప్పుకున్నాడు. 2, 3 సంవత్సరాల్లో నాగార్జునతో కూడా సినిమా తీస్తాను. అంటే అందరు సీనియర్‌తో అంటే సినిమా తీశాను. నాగార్జునతో తీస్తే ఒక పని అయితే అయిపోతుంది. పక్కా 'హలో బ్రదర్' లాంటి సినిమా అయితే తీస్తానని అయితే చెప్పినాడు. చూద్దాం. అంటే అనిల్ రావిపూడి ఒక మంచి స్టోరీతో లేకపోతే బోయపాటి శ్రీను ఒక మంచి స్టోరీతో వీళ్ళిద్దరిని అప్రోచ్ అయితే అదేం పెద్ద సమయం ఏం పట్టదు. పకాని సినిమా అయితే టకానైతే వచ్చేస్తుంది. దీంట్లో డౌట్ ఏం లేదు. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బాయ్.